నేను ఈరోజు ఈ చిట్ చాట్ ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ కుటుంబ పంచాయతీలో కేసీఆర్ యొక్క కుటుంబం, కేసీఆర్ కుటుంబం యొక్క పంచాయతీ ఈ కవిత లేఖలు ఇది ఆ కుటుంబానికి రాజకీయంగా నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకోవడము బతికించుకోవడమా అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. అది కానీ వీరి యొక్క కవిత లేఖలు కవిత యొక్క రాజకీయ పనితీరు వల్ల ఈ కుటుంబంలో తగాదాలు మొదలైనట్టున్నాయి అని బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు బీజేపీకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్కి ఎందుకు రారు అని అంటే, కాంగ్రెస్లో ఆల్రెడీ మా దగ్గర చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి, మా తలుగులు వారుతున్నాయి, మాకు ఆ ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీ లీడర్షిప్ లేదు కాబట్టి తెలంగాణలో ఈ కవిత లేఖలు బీఆర్ఎస్ని ఉన్న కార్యకర్తలను వాళ్ళ నాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళందరూ భవిష్యత్తులో బీజేపీ దిక్కుపోయే ప్రమాదం ఉందనేది నా యొక్క ఆలోచన. నువ్వు కేసీఆర్ దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణే జింద సమాధి చేసే మాటలు మాట్లాడుతున్నావు. నీ తండ్రిని దేవుడు అంటున్నావు, కేసీఆర్ దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి జింద సమాధి చేసే రాజకీయ పరమైన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఇది నా అభిప్రాయము, పార్టీ అభిప్రాయం కాదు, ఇది నా అభిప్రాయం. నాకెందుకో కొంత వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే, కేసీఆర్ గారి యొక్క కుటుంబం యొక్క అంటే మేజర్గా కవిత ప్రవర్తన చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉండి తొందరపడి ఈ యొక్క లేఖలు విడుదల చేసి మీ యొక్క పార్టీ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని రాజకీయంగా పెంచి పోషించే ఒక పరిస్థితులు మీరు కలిగిస్తున్నారని నా ఆలోచన. దీని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మేము అలర్ట్ కావాల్సిన అవసరం మాకుంది. వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళ ఇష్టం, అది వేరు. కానీ వాళ్ళ కొట్లాడ బీజేపీని బలంగా చేకూర్చే, రాజకీయ బలంగా చేకూర్చే పరిస్థితులు కలిగిస్తున్నారు వీళ్ళు. తండ్రి గురించి పూర్తి అవగాహన కూతురుకు లేకపోవడం దురదృష్టకరం, రాజకీయంగా అవగాహన లేకపోవడం దురదృష్టకరం. నాకున్న రాజకీయ ఆలోచనలో నేను ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ నేను అనను, కానీ ఎవరి వాళ్ళు నేనేదో అని ఫీల్ అయితే మటుకైతే అది మంచిది కాదు అన్న సలహా. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆరే. కేసీఆర్ తోటి ఆ పార్టీ ఉనికి, కేసీఆర్ తోటి ఆ కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ. కేసీఆర్ అనే నాయకుడు అనేవాడు లేకపోయి ఉంటే ఈరోజు కవిత, కేటీఆర్, హరీష్ లీడర్లు కాదు, వాళ్ళు లీడర్లు కాదు. కవిత కూడా డైరెక్ట్గా లీడర్ కాదు, ఒక తండ్రి
కూతురుగా లీడర్గా ఎస్టాబ్లిష్ అయింది. నేను చూసిన నిన్న కవిత మా నాయన దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి, దేవుడు అంటూనే మీ నాయనని అటు దేవుడు అంటున్నావు, ఇటు దయ్యాలు అంటున్నావు. మిమ్మల్ని ఏ చెట్టు అయితే కాపాడుకుంటు మీ చెట్టు నీడలా బతుకుతారో మీరు ఆ చెట్టునే నరికే ఒక అది అంటారు చూడు, మనం కొమ్మ మీద కూర్చొని తన కొమ్మని తను నరుకున్నట్టు మీరు నరుక్కోండి, మీరు ఏమనగండి, మాకు సంబంధం లేదు. కానీ మీ నరుకునుడు ఈ లీకులు, ఈ లుకలుకలు, మీ లీకులు ఇవన్నీ అటు బీజేపీని బలాన్ని చేకూర్చేటట్టుగా ఉన్నాయి. ఇంత మీరు ఏదో రాజకీయ నాయకులుగా అంటున్నారు కదా, ఈ ఆలోచన మీకు ఎందుకు లేదు? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కన్ఫ్యూజ్ అయ్యి బీజేపీకి టనే అవకాశం ఉంది అని అనుకుంటూ కాంగ్రెస్ మా నాయకత్వం కూడా అటు పోకుండా వాళ్ళందరూ మన దిక్కు తీసుకోవాలనే ఆలోచన చేయాలన్న నేను చెబుతూ, బీజేపీ ఎదగకుండా మనం జాగ్రత్తలు మనం చూసుకోవాలి. వీళ్ళ యొక్క లీకులతోటి ఇది మనం ఈజీగా తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు గొడవడం వల్లనే ఇప్పుడు కవిత ఇదేదో రాజకీయాలు అన్నిటి చెప్తుంది, అది ఏదో చేస్తుంది కాదు, ఏం చేయలేదు, ఏమవుతుంది, ఏం కాదు, నాకు తెలుసు కదా, ఏం కాదు. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలు తిప్పేస్తుంది కాదు. అంటే నేనేమంటున్నంటే రాజకీయంగా కవిత బలవంతురాలు అని నేను అనుకోను. ఎందుకంటే ఓవరాల్గా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో వారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో మేమందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీయాలతోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. నాకు తెలిసిన కాడికి కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది, కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం. ఈరోజు నేను ఈ చిట్చాట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ వాళ్ళ పార్టీని వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ బలంగా లేదు, రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లీకులతోటి ఈ జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళ ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో నేను మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు వాళ్ళ ఇంటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటాయి అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మా కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయి అన్నమాట.